హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను విశ్వ. సో బేసికల్ గా మనం చూసుకున్నట్లయితే రీసెంట్ 2024 లో చూసుకున్నట్లయితే ఫుల్ గా అన్ని పాన్ ఇండియన్ సినిమాలే. ముఖ్యంగా చెప్పాలంటే మన స్టార్ హీరోస్, ఫేవరెట్ హీరోస్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ సినిమాలన్నీ కూడా పాన్ ఇండియన్ సినిమాలే. ఎగ్జాంపుల్ తీసుకుంటే మన ప్రభాస్ అనేది కల్కి 2899 కావచ్చు, మన తారక్ అనేది దేవరా కావచ్చు, అలానే రామ్ చరణ్ గేమ్ చేంజర్ కావచ్చు, అలానే మన ఐకాన్ స్టార్ ఆల్వేస్ పుష్ప 2 కావచ్చు. ప్రతిదీ కూడా పాన్ ఇండియన్ సినిమా అవటం వల్ల సినిమా మీద ఒకప్పుడు పెట్టుకున్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ కాకుండా ఈసారి మరింత హైప్ పెరిగిపోతుంది. సో ఇందులో భాగంగానే మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సినటువంటి పేరు గేమ్ చేంజర్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ గా మన ముందరికి రాబోతున్నాడు. సో యాక్చువల్ గా ఈ సినిమాకి సంబంధించినటువంటి షూటింగ్ కూడా ఎప్పుడో కంప్లీట్ అయిపోయినప్పటికీ మిగతా ప్రీ ప్రొడక్షన్ పనులు ఏవైతే ఉన్నాయో సో వాటి వల్ల ఈ సినిమా కాస్త పోస్ట్ పోన్ అయ్యి డిసెంబర్ క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ చేస్తారని ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు చెప్తున్నారు. బట్ ఇప్పుడు వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటంటే మన దిల్ రాజే. సో రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించినటువంటి రా మచ్చ మచ్చ సాంగ్ సంబంధించిన ఒక ప్రోమో లాగా ఒక ఇంటర్వ్యూని అయితే కండక్ట్ చేస్తారనమాట. సో ఆ ఇంటర్వ్యూలో మనం కానీ చూసుకున్నట్లయితే ప్రొడ్యూసర్ అయినటువంటి దిల్ రాజు అండ్ రా మచ్చ మచ్చ సాంగ్ సంబంధించినటువంటి లిరిసిస్ట్ అయిన మన అనంత శ్రీరామ్ గారు ఇద్దరు కలుసుకొని కంబైన్ గా లైక్ ఒక పాడ్కాస్ట్ లాంటిది, లైక్ ఒక ఇంటర్వ్యూ లాంటిదే. సో ఇలాంటిది ప్లాన్ చేసుకున్నారు. బట్ వాళ్ళు అనుకుంటే ఏంటంటే సినిమా మీద హైప్ క్రియేట్ చేద్దాం అనుకున్నారు, కానీ జరిగినటువంటి మిస్టేక్ ఏంటంటే సినిమాకి సంబంధించినటువంటి స్టోరీని కొంతవరకు రివీల్ చేసేసారు. సో ఈ ఇంటర్వ్యూలో మాట్లాడుకుంటూ ఏంటంటే ఈ సాంగ్ ఎటువంటి సిచ్యువేషన్ లో కండక్ట్ చేయాల్సి వచ్చిందంటే చాలా కాలం తర్వాత వాళ్ళ ఫ్రెండ్ని చూడడానికి, బాగా ఎదిగిపోయినటువంటి హీరో వాళ్ళ ఫ్రెండ్ని చూడడానికి వచ్చిన తర్వాత సో ఇతను మనతో మింగిల్ అవుతాడా లేదా అనేటటువంటి కన్ఫ్యూజన్ లో ఉన్నప్పుడు నేను ఇంకా మీతో కలుస్తున్నానని చెప్పడానికి అటువంటి సందర్భంలో ఈ పాటను రాయమని డైరెక్టర్ చెప్పాడని అనంత శ్రీరామ్ చెప్పడంతో, అండ్ దానికి సంబంధించి మనకి శంకర్ గురించి తెలిసిందే కదా. సో ఫస్ట్ సాంగ్ అంటే హీరో ఏంటి అంటే ఆ మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తానని చెప్పేశారు. సో ఓవరాల్ గా రామ్ వచ్చే సాంగ్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే ఇది ద ఫస్ట్ సాంగ్ అని అర్థమైపోయింది. అండ్ ఈ సినిమాలో ఐఏఎస్ అయినటువంటి మన రామ్ చరణ్ వాళ్ళ ఫ్రెండ్స్ ని కలవడానికి వస్తున్నాడు అనే విషయం స్టార్టింగ్ ప్లాట్ కి అయితే అర్థమైపోయింది. మొత్తానికి కొంత స్టోరీని అయితే రివీల్ చేసేసారు. సో ఇప్పటికీ రిలీజ్ అయినటువంటి జరగండి సాంగ్ మీద మిక్స్డ్ ఒక ఒపీనియన్ అయితే వచ్చింది. సో అండ్ నెక్స్ట్ సాంగ్ మీద కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఉన్న ఈసారి మంచి సాంగ్ వస్తుందా అని. అండ్ రిలీజ్ అయినటువంటి రామ్ వచ్చే సాంగ్ అయినప్పుడు కూడా సేమ్ ప్యాటర్న్ గానే ఉంది, అంటే మిక్స్డ్ ఒపీనియన్ గానే ఉంది. సో ఓవరాల్ సాంగ్ మీద జనాలు ఏ విధంగా రియాక్ట్ అవుతారు అనేది కొద్ది రోజులు అయితే వెయిట్ చేసి చూడాలి. అంటే సాంగ్ అయితే రిలీజ్ అయింది, కానీ జనాల ఒపీనియన్ తెలియాలంటే ఖచ్చితంగా ఫ్యూ డేస్ టైం అయితే పడుతుంది. సో మొత్తానికి ప్రొడ్యూసర్ లిరిసిస్ట్ కూర్చొనేసి కథని రివీల్ చేసేసారు. సో నార్మల్ గా తెలుగు ఇండస్ట్రీలో మన మెగాస్టార్ కి మాత్రం అటువంటి అలవాటు ఉంది లీకులు చేయడం. సో ఇప్పుడు వీళ్ళు కూడా మొదలు పెట్టారనమాట. మరి ఇది అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగిందా లేదా ప్లాన్ చేసి రివీల్ చేస్తారన్న విషయం మనకు తెలియాలంటే మొత్తానికి ఈ గేమ్ చేంజర్ సినిమాలో రామ్ చరణ్ తో పాటు కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇంకా ఈ సినిమాలో చాలా మంది పాన్ ఇండియన్ యాక్టర్స్ అయితే ఉన్నారు. ముఖ్యంగా మన కమెడియన్ కమ్ హీరో కమ్ విలన్ అయినటువంటి మన సునీల్ కూడా ఈ సినిమాలో ఉన్నాడు. మరి ఎటువంటి క్యారెక్టర్స్ లో కనిపించబోతారో తెలియాలంటే మనం ఖచ్చితంగా డిసెంబర్ 20 వరకు వెయిట్ చేయాల్సిందే. సో క్రిస్మస్ కానుకగా ఈ సినిమా అయితే రిలీజ్ చేయబోతున్నారు. అండ్ ఇప్పటికే ఈ సాంగ్స్ కి సంబంధించి తమను కూడా మంచి హైప్ అయితే ఇవ్వడం జరిగింది. మరి చూడాలి సినిమా అనేది ఎలా ఉండబోతుందో అని. సో ఈ సాంగ్ మీద మీ ఒపీనియన్ ఏంటన్న విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ఈ లీక్ మీద మీ ఒపీనియన్ కూడా, అంటే స్టోరీ ఇన్ కేసు ఇలానే ఉంటుంది సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా అన్న విషయాన్ని కూడా కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి. అండ్ మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.